ఈ వీడియోలో నేనైతే నాకు కొన్ని ఎర్లీ క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అవి ఏమేమి వచ్చాయని చెప్పి చూపిస్తాను. ఒకప్పుడు కొంచెం బాధగా అనిపించేది. ఎందుకంటే అందరూ ఆఫీస్‌లో ఈ క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చారు, లేదా సీక్రెట్ సాంటా గిఫ్ట్స్ వచ్చాయి అని చెప్పేసి కొంచెం బాధగా అనిపించేది. కొనుక్కోలేకని కాదు, కానీ ఈ క్యూట్ సర్ప్రైజెస్ అంటే నాకు చాలా ఇష్టము. సో, ముందుగా అయితే ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ లాంటి క్లియర్ బాక్స్‌లో అయితే ఈ క్లినిక్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా! అవైతే ఒక 2 ట్యూబ్స్ ఉన్నాయి. మినీ ట్యూబ్స్. నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేదు. జస్ట్ క్లినిక్ మాయిశ్చరైజర్ వాడానంతే. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 లింట్ చాక్లెట్స్, అలానే వాజిలిన్ లిప్ బామ్ ఉంది. లింట్ చాక్లెట్స్ అయితే కెనడాలో చాలా ఫేమస్. చాలా బావుంటాయన్నమాట టేస్ట్ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి టిమ్ హార్టన్స్‌ది $10 వర్త్ గిఫ్ట్ కార్డ్ కూడా ఇచ్చారనమాట. కెనడాలో టిమ్ హార్టన్స్ అంటే చాలా ఫేమస్. ప్రతి ఒక్కరి చేతిలో ఆల్మోస్ట్ వర్క్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా టిమ్ హార్టన్స్ కాఫీ ఉండాల్సిందే. సో, బాగా ఫేమస్ అనమాట. స్టార్బక్స్ ఎట్లా ఫేమస్సో ఇక్కడ టిమ్ హార్టన్స్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ ఇంకొక ప్యాకేజింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు కనిపించింది ఏంటంటే, ఈ సాక్ షేప్‌లో ఉన్న ప్యాకేజింగ్‌లో టిమ్ హార్టన్స్ గిఫ్ట్ కార్డ్ అయితే పెట్టించారు. అసలు ఇంత బాగా ప్యాకేజింగ్ ఎలా చేస్తారో నాకైతే అంత పేషెన్స్ అస్సలకే ఉండదు. నిజంగా అసలు లోపల ఏముందో అని తెలుసుకునే కంటే ఆ ప్యాకేజింగ్ చూసే చాలా బాగా అనిపించేస్తది. సో, నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి దీంట్లో మస్కారా ఉంది. ఇదొచ్చేసి బ్రాండ్ క్లారిన్స్ అంట. నేనెప్పుడు వినలేదు, ట్రై చేయలేదు కూడా. సో, చదువుతూ ఉంటే మంచిగానే అనిపించింది. మంచి బ్రాండ్ అన్నట్టే ఉంది. ఒక మినియేచర్ మస్కారా అయితే ఉంది. నేనెక్కువ మేకప్ ప్రొడక్ట్స్ వాడను. మహా అంటే లిప్‌స్టిక్ ఏసుకుంటాను. మంచిగా మేకప్ వాడే వాళ్ళకైతే ఈ బ్రాండ్స్ గురించి తెలిసుండొచ్చు. ఈ ప్యాకేజింగ్‌లో ఈ కవర్ గూడా నాకు పడేబుద్ధి కాలేదు. ఇంత మంచి ప్రింట్స్ ఉన్నాయన్నమాట కవర్ పైన కూడా క్రిస్మస్ థీమ్ తోటి. ఈ పౌచ్ అయితే భలే స్మూత్‌గా ఉంది. చూడగానే క్రిస్మస్ వైబ్సే గుర్తొచ్చాయి నాకైతే. మంచి బ్రైట్ రెడ్ కలర్‌లో ఉందన్నమాట పౌచ్. ఇక్కడ ఒక హ్యాండ్‌తో రికార్డింగ్ చేస్తూ ఇంకో హ్యాండ్‌తో అయితే జిప్ ఓపెన్ చేస్తున్నా కదా! కొంచెం కష్టంగా అనిపించింది. ఏమనుకోవద్దు వీడియో సరిగ్గా లేనందుకు. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా క్లారిన్స్‌దే అనమాట. అదొచ్చేసి ఒక మేకప్ రిమూవర్. నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాము. లెనేష్‌ది లిప్ స్లీపింగ్ మాస్క్ అంట. నాకు తెలిసి ఇదొక 1 ఆర్ 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. బుజ్జిది. ప్యాకేజింగ్ మటుకు భలే అనిపిస్తున్నాయి. అసలు ఇంత మినియేచర్ స్కిన్ కేర్ అలానే మేకప్ ప్రొడక్ట్స్ అసలు వీళ్ళకి ఎక్కడ దొరికాయో కనుక్కోవాలి నిజంగా. ఎందుకంటే ఎప్పుడన్నా ట్రావెల్ చేసేటప్పుడు కూడా మంచిగా యూజ్ అయితది కదా! నెక్స్ట్ ఇంకొక వేరియంట్ ఆఫ్ లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్. ఇది కూడా నేనెప్పుడూ ట్రై చేయలేదు. యాక్చువల్లీ లెనేజ్‌లో లిప్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ చాలా ఫేమస్ కదా! అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, రివ్యూస్ చూస్తూ ఉంటాను. ఈసారి ట్రై చేయాలి ఎలా ఉందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్ కూడా నాకు తెలీదు. ఇదొక చార్కోల్ హనీ మాస్క్ అంట. సో, ఇది కూడా ఎలా ఉంటుందో ట్రై చేశాక చూడాలి. మంచిగా వర్క్ అవుతుందో లేదో అని చెప్పేసి. అంతే అనమాట. మొత్తం ఖాళీ అయిపోయింది పౌచ్. వీళ్ళు చేసిన ప్యాకేజింగ్‌కి నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్‌ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత ఏదో ప్రొడక్ట్స్ పెట్టి ఇచ్చేసేయడం వేరు. దాన్ని మంచిగా ప్యాకేజింగ్ చేసి అలా ప్రెజెంట్ చేయడం మంచిగా అనిపిస్తది నాకు. సో, ఇవన్నమాట ఈ పౌచ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ. ఇంకొక గిఫ్ట్ అనమాట ఇది. సో, దీంట్లో ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి నాకు తెలిసి ఇదొక గ్రీటింగ్ కార్డ్. ఆ గ్రీటింగ్ కార్డ్ కూడా నేను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేశాను. నాకేది చింపి పడేయడం అస్సలకి నచ్చదు. ప్రతీదీ నేను మంచిగా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇవి తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు చాలా మెమరబుల్‌గా అనిపిస్తాయి నాకు. సో, ఇది ఓపెన్ చేయగానే క్రిస్మస్ థీమ్‌తో ఉన్న ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ఉంది. లోపల క్రిస్మస్ విషెస్ చెప్తూ ఒక చిన్న మెసేజ్ అయితే రాసి నా పేరుతో సహా ఇట్లా ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రెజెంట్ చేశారు. నాకు నిజం చెప్పాలంటే గిఫ్ట్స్ కంటే కూడా మంచి క్యూట్ మెసేజెస్‌తో ఉన్న గ్రీటింగ్ కార్డ్స్ కానీ ఇలాంటివి చాలా నచ్చుతాయి. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఒక హ్యాండ్ వాష్ ఉంది. లెమన్ అండ్ బేసిల్ ఫ్లేవర్‌తో ఉందనమాట. ఆల్రెడీ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా బాగుంది స్మెల్ అయితే.
ఇది కూడా బాగుంది కదా ప్యాకేజింగ్. నేనైతే నిజానికి కొన్ని ఐటమ్స్ ఓన్లీ ప్యాకేజింగ్ చూసే కొంటాను, మంచిగా క్యూట్గా అనిపిస్తే. ఎక్లేర్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అలాంటిదే అనమాట. ఒక చాక్లెట్ ప్యాకెట్ కూడా ఉంది. ఇది ఒక సెంటెడ్ క్యాండిల్. నాకు ఎగ్జాక్ట్గా ఇది ఏ ఫ్లేవర్ అనేది అర్థం కాలేదు. కొంచెం సిట్రసీగా, అలానే కొంచెం వెనీలా అలా ఉన్నట్టుగా అనిపించింది అనమాట. సెంటెడ్ క్యాండిల్స్లో వెనీలాది నాకు బాగా నచ్చేది, బట్ అది కూడా వాడకూడదు, సెంటెడ్ క్యాండిల్స్ ఎక్కువ అది ఇది అని చెప్పేసరికి ఇంకా స్టాప్ చేసేసాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ అనమాట. దీంట్లో టింటెడ్ ఏం లేదు, జస్ట్ ఒక ప్లెయిన్ మాయిశ్చరైజింగ్ లిప్ బామ్. యాక్చువల్లీ నాకు టింటెడ్ కంటే కూడా ఇట్లా నార్మల్గా ఉన్నదే నచ్చుతుంది, ఎందుకంటే లిప్స్టిక్ వేసుకునే ముందు అది టింటెడ్ అయితే మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది కదా, అందుకనేసే. ఈ బుజ్జి జింజర్ బ్రెడ్ హౌస్ అయితే నాకు అస్సలు ఓపెన్ చేయబుద్ధి కాలేదు, ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఇంత క్యూట్గా ప్యాకేజింగ్ చేసినందుకు అసలు చింపేస్తే దాని అందం పోతుంది కదా. సో ఎలాగో ఇంకా దాంట్లోపల ఏమున్నాయని చెప్పి ఓపెన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ బొమ్మల్లాగున్న ప్యాకేజింగ్ తోటి అయితే చాక్లెట్స్ వ్రాప్ చేసి ఉన్నాయి. ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. సో టేస్ట్ చేయాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే మళ్ళీ అవి చింపేయాలని చెప్పేసి. సో ఇదన్నమాట నెక్స్ట్ గిఫ్ట్. ఇంకొకటి ఉంది, నాకు తెలిసి ఇది గ్రీటింగ్ కార్డ్ అనుకున్నాను. ఓకే, ఇది కూడా ఒక గ్రీటింగ్ కార్డ్ విత్ ఒక గిఫ్ట్ కార్డ్ ఉంది లోపల. సో మంచి మెసేజ్ రాశారు, హ్యాపీ హాలిడేస్ అని చెప్పేసి. మాకు ఇక్కడ క్రిస్మస్ టు న్యూ ఇయర్ అయితే హాలిడేస్ ఉంటాయి, సో అందుకే అనమాట. దీంట్లో అయితే ఒక వాల్మార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉంది. ఇది ఎంత అమౌంట్ అని నాకు తెలీదు, స్క్రాచ్ చేస్తే తెలుస్తుంది అని చెప్పుంది అనమాట, మళ్ళీ ట్రై చేయాలి. సో ఇవన్నీ అయితే నాకు ప్రెజెంట్ వచ్చిన గిఫ్ట్స్, ఎర్లీ క్రిస్మస్ గిఫ్ట్స్. ఇంకా తర్వాత ఏమైనా వస్తే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా ఫాలో అయిపోండి. డైలీ అప్డేట్స్ అనేవి దాంట్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అలానే నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.